బాగా సినిమా ట్రైలర్ చూసి ఇది మింగేస్తుంది అనుకున్నా, కానీ తప్పు. సినిమా చూసాక చాలా బాగుంది. నేను షాకే అనమాట. ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. హారర్ సినిమా అనగానే ఒక ఇంగ్లీష్ మూవీ అనుకోండి, జస్ట్ గంట 10 నిమిషాలు, గంట 20 నిమిషాలు ఉంటుంది. కానీ మన తెలుగు సినిమాలు అయితే మాత్రం అటు మన ఇండియన్ సినిమాలు మినిమం 2-2.5 గంటలు ఉండాలి. సో అంతసేపు జనాలు కూర్చోబెట్టి బోర్ కొట్టించుకొని ఉండాలంటే జస్ట్ హర్రర్తో పాటు కామెడీ అనో, రొమాన్స్ అనో, పాటలను ఏదో ఒకటి మిక్స్ చేయాలి. కానీ జనాలు బోర్ కొట్టించకూడదు. ఈ విషయంలో డైరెక్టర్ సి సుందర్ గారు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఆయన వరుసగా అరుణమనే 1, 2, 3 అని ఇప్పుడు 4th పార్ట్ తీశారు. అరుణమనే 1 ఏమో మనకి చంద్రకళ అని వచ్చింది, అరుణమనే 2 ఏమో మనకి కళావతిలో వచ్చింది, అరుణమనే 3 ఏమో మనకి అంతపురం అని వచ్చింది, ఇప్పుడు అరుణమనే 4 ఏమో బాక్ అని వచ్చింది. అండ్ ఈ బాక్తో మళ్ళీ సుందర్ ఈజ్ బ్యాక్ అండ్ మంచి హిట్ డెలివరీ చేశాడు. నేనైతే షాక్ అయ్యాను. సింపుల్ స్టోరీ లైన్, కాకపోతే కొంచెం డిఫరెంట్గా మన మూవీని తీసుకెళ్ళి మనం చూసాన్సే బోర్ కొట్టకుండా నవ్విస్తూ అక్కడక్కడ మనకి ఎమోషనల్గా చూపిస్తూ మనకి మంచి ఎమోషన్స్తో మంచి ఫ్లాష్ బ్యాక్తో మన దేవుడిని బయట పంపించారు. కాకపోతే అక్కడ కొన్ని కామెడీస్ ఉంటాయి, ఓవర్గా ఉంటాయి. అది తమిళ ఆడియన్స్ కూడా నచ్చింది కాబట్టి అలా పెట్టారు. అండ్ కొన్ని కామెడీస్ డీసెంట్గా ఉన్నాయి. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండిట్లోనూ మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పెట్టుకొని చూసాన్సే బోర్ కొట్టకుండా ఇచ్చారు. కొంచెం అక్కడక్కడ హారర్ సీన్లు ఉన్నాయి, పర్లేదు, బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అడల్ట్ సీన్స్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఏం లేదు. ఫ్యామిలీతో చిన్నపిల్లలతో కూడా తీసుకొని వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటికి రావచ్చండి. అండ్ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. సో అదండి మరి బాక్ మూవీ గురించి. ఈ బాక్ మూవీకి నేర్చే రేటింగ్ 3/5 అండి.